హాయ్. ఫస్ట్ అసలు నా మూవీ జర్నీ గురించి చెప్పాలంటే ఫస్ట్ నేను యాక్టర్గా ట్రై చేయలేదు. ఇనిషియల్ నేను ఐ యూస్ టు బి ఏ డాన్సర్ అనమాట. చిన్నప్పుడు డాన్స్లో అంటే మై ఫాదర్ ఈజ్ ఎ స్టేజ్ ఆర్టిస్ట్. స్టేజ్లో డ్రామాస్ అన్నీ చేసేవారు, మమ్మల్ని తీసుకెళ్ళేవారు, సినిమాలకు తీసుకెళ్ళేవారు, స్టేజ్ షోస్కి తీసుకెళ్ళేవారు. సో ఆ టైంలో కొంచెం స్టేజ్ మీద ఇంట్రెస్ట్ వచ్చేది. దెన్ స్కూల్లో కూడా కొన్ని ప్రోగ్రామ్స్ చేసాం, డాన్స్ స్టేజ్ ప్రోగ్రామ్స్ చేసాం, లైక్ నాటకాలు అవన్నీ. గుండెలు మార్చబడిన ఒక నాటకం ఉంది. ఆ నాటికలో ఒక ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఆల్మోస్ట్ ఒక 1 hour ఉంటుంది. డాక్టర్ మధుసూదన్ రావు అనే క్యారెక్టర్ అనమాట. అది ఒక ఫుల్ లెంత్ ఒక 1 hour చేసిన తర్వాత చాలామందిని బాగా యాక్ట్ చేస్తున్నావు, డైలాగ్స్ బాగా చెప్తున్నావు అని కొంచెం పుష్ ఇచ్చారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే సినిమాకి ఆడిషన్స్ జరుగుతున్నాయి. ఐడియల్ బ్రెయిన్లో ఐ సా ది యాడ్. దెన్ ఐ అప్లైడ్. అది ఒక 6 months, అది అందరూ మీకు తెలిసిందే. ఒక ప్రాసెస్ నడిచి ఫైనలీ ఐ గాట్ సెలెక్టెడ్. అండ్ ఒక ఆల్మోస్ట్ ఒక 2 years జర్నీ అండి. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే సినిమా ఒక 2 years ఆఫ్ జర్నీ. అంటే ఫ్రమ్ ఆడిషన్ ప్రాసెస్ నుంచి, షూటింగ్ ప్రాసెస్ నుంచి, రిహార్సల్స్, షూటింగ్, అండ్ దెన్ ఈవెన్ ఆఫ్టర్ ఫిల్మ్ రిలీజ్ ముందు కూడా మాకు ఒక 4-5 months గ్యాప్ వచ్చింది. సో ఈవెన్ ఆ పోస్ట్ ప్రొడక్షన్ ప్రాసెస్ కూడా మొత్తం చూసి ఒక ఆల్మోస్ట్ సినిమా గురించి చాలా నేర్చుకున్నాం ఆ సినిమాలో. అండ్ ఫైనల్లీ ద ఫిల్మ్ గాట్ రిలీజ్. అండ్ నా క్యారెక్టర్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికి కూడా ఆ క్యారెక్టర్, నాగరాజ్ అనే క్యారెక్టర్ని గుర్తుపెట్టుకుంటారు. సో అదే క్యారెక్టర్ నాకు మై ఫ్రెండ్ అరుణ్, సో హీ అప్రోచ్డ్ మీ విత్ దిస్ ఫిల్మ్ అనమాట. ఇనిషియలీ దెర్ వాజ్ నో టైటిల్ ఫర్ ద ఫిల్మ్, ఆమ్ ఆద్మీ పిక్చర్స్. సో ఒక ఐ థింక్ ఒక 10-page ప్రెజెంటేషన్ నాకు పంపించారు, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. సో దానిలో ఆ ఫిల్మ్ గురించి కానీ, ఆ డీటెయిల్స్, క్యారెక్టర్స్ గురించి కానీ, వీళ్ళు అనుకున్న అంటే ఏం చేద్దాం అనుకుంటున్నారు, సినిమాల్లో ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఎలాంటి సినిమాలు చేద్దాం అనుకుంటున్నారు, సో అని ఆమ్ ఆద్మీ పిక్చర్స్ బ్యానర్, ఆ పేరు అన్నీ నాకు చాలా బాగా నచ్చింది అనమాట. అండ్ వాళ్ళ కలర్స్ కూడా చాలా నీట్గా డిజైన్ చేశారు. సో దట్స్ వాట్ ఐ వాజ్ లుకింగ్ ఫర్. సో అగైన్ ఆ సినిమాలో ఇంకొకటి ఏంటంటే ఒక 2 characters అని చెప్పాడు అనమాట. సో అందులో 2 హీరోలు ఉంటారు, ఒకడు హాకీ ప్లేయర్ అండ్ ఒకడు జాజ్ రాజు. సో ఐ వాంటెడ్ టు డూ ద హాకీ ప్లేయర్. సో ఐ టోల్డ్ హిమ్, అంటే దిస్ క్యారెక్టర్ ఇస్ మోర్, అంటే దీనిలో ఎక్కువ ఫిజికల్గా చాలా ఇది పెట్టాలి. సో నాకేంటంటే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చేసిన తర్వాత ఏంటంటే ప్రతిదీ కూడా కొంచెం కష్టపడి దాని మీద, ఆ క్యారెక్టర్ మీద బాగా రీసెర్చ్ చేసి, దాని మీద ప్రాక్టీస్ చేసి అలా చేయాలనిపించింది. సో అది నేను చెప్పాను. సో నాకు కొత్తగా ఉంటుంది, ఇట్స్ స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్, సో ఇట్ విల్ బి డిఫరెంట్ ఫర్ మీ అంటే, సారీ నాన్న, ఆల్రెడీ ఆ క్యారెక్టర్ సెలెక్టెడ్, ఆల్రెడీ వాడు ప్రాక్టీస్ చేస్తున్నాడు, సో ఇది నువ్వు చేయాలని. ఓకే, సో వాట్ ఈస్ దిస్ క్యారెక్టర్ అంటే, నేను ఫస్ట్ ఇంకో క్యారెక్టర్ గురించి అడగలేదు, జస్ట్ డ్రమ్మర్ అన్నది. ఓకే, దెన్ అగైన్ ఆ క్యారెక్టర్ గురించి అడిగిన తర్వాత అది కొంచెం నాగరాజ్ అనే క్యారెక్టర్ కొంచెం దగ్గరగా ఉంటుంది, నేమ్ కూడా జాజ్ రాజు. అలా అని ఇట్స్ సేమ్ క్యారెక్టర్ అని చెప్పలేను, ఎందుకంటే దట్ ఈస్ ఒక తెలంగాణ క్యారెక్టర్ నాగరాజ్, ఇది కంప్లీట్ వైజాగ్ బెస్ట్ క్యారెక్టర్. అండ్ ఒక ఆటో డ్రైవర్గా ఉంటూ ఒక మదర్, అంటే ఫాదర్ లేరు, సో ఒక మదర్ సన్ మంచి రిలేషన్షిప్ ఉంది. అలాగే ఒక మంచి క్యూట్ లవ్ స్టోరీ, వెరీ హార్ట్ టచింగ్ అండ్ హార్ట్ వార్మింగ్ లవ్ స్టోరీ. దెన్ ఒక ఫ్రెండ్షిప్ మీద, సో ఆల్మోస్ట్ అలాంటి ట్రైట్స్ ఉంటూనే ఒక ఫన్ లవింగ్ క్యారెక్టర్ అనమాట. సరే, ఒక నాగరాజ్ వచ్చింది, కొంచెం గ్యాప్ వచ్చింది, సో లెట్స్ డూ దిస్ ఫిల్మ్, ఎందుకంటే మళ్ళీ జనాలు తట్టి లేపి ఈ క్యారెక్టర్తో ఇంకొంచెం దగ్గర అవ్వచ్చు అని నాకు అనిపించింది అనమాట. దెన్ ఐ థాట్ ఓకే, లెట్స్ డూ దిస్ క్యారెక్టర్ అని. కాకపోతే ఏం జరిగిందంటే, ఒక ఆల్మోస్ట్ ఒక 2 to 3 months సినిమా షూటింగ్ ఉందన్న టైంలో ఐ వాంటెడ్ ప్రాక్టీస్, మళ్ళీ చేద్దాం, దీని గురించి రీసెర్చ్ చేసి, ఆటో నేర్చుకొని, డ్రమ్స్ నేర్చుకొని చేద్దాం అనేసరికి మా డైరెక్టర్ ఏంటంటే, అవుతుంది అంత అవుతుంది అన్నాడు, కానీ లాస్ట్ మినిట్ వరకు నాకు అసలు క్యారెక్టర్ గురించి కానీ డీటెయిల్స్ గురించి ఇవ్వలేదు. ఎందుకంటే దేర్ వాజ్ సమ్ ఇంటెన్షన్, అంటే నేను ఓకే, హీఈస్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ దట్ క్యారెక్టర్ అండ్ నేను చేస్తాను, నువ్వు చేస్తావు, లాస్ట్ మినిట్లో నీకు చెప్తున్నానని. సో నాకు అసలు దగ్గరికి రానివ్వలేదు. ఫైనల్లీ ఒక 5 days ముందు హీ గేవ్ మీ ద స్క్రిప్ట్ యాజ్ వెల్ యాజ్ ద డైలాగ్స్ అండ్ ద క్యారెక్టర్ డీటెయిల్స్ అండ్ ఎవ్రీథింగ్. అంటే హీ వాంటెడ్ దట్ ఫ్రెష్నెస్ టు బీ సీన్ ఆన్ ద స్క్రీన్. అంటే ముందే నేను ప్రాక్టీస్ చేస్తే మేబీ ఒక క్లీషేడ్ నోషన్ లేదంటే ఒక ప్రీ కన్సీవ్డ్ నోషన్ ఉంటుందేమో అని అనిపించింది అనుకుంటాను. దట్ ఈస్ ద రీజన్. సో హీ గేవ్ మీ, సినిమా ఇంకా స్టార్ట్ అవుతుంది అనగా అప్పుడు దెన్ హీ గేవ్ మీ ద క్యారెక్టర్. సో ఐ థింక్ దట్ వర్క్ ఫర్ ద ఫిల్మ్. ఎందుకంటే సడన్గా ఒక స్పాంటేనియస్ రియాక్షన్స్ కానీ, స్పాంటేనియస్ యాక్టింగ్ కానీ దానివల్ల వచ్చింది. అండ్ సో ఇట్ గేవ్ మీ అ డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఆఫ్ మైండ్. సో ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ డూయింగ్ దట్ క్యారెక్టర్. చాలామంది ఫ్రెండ్స్ నాకు అసలు, అంటే నేను చాలా సినిమాలు విని ఇది బాగాలేదురా, కథ బాగాలేదు, అది బాగాలేదు, ఇది బాగాలేదు, చాలా రిజెక్ట్ చేశాను. సో రిజెక్ట్ చేయడం అంటే నాకు వచ్చిన సినిమాల్లో నాకు నచ్చట్లేదు, సో ఈ సినిమా ఎందుకు ఒప్పుకున్నావు అని చాలామంది అడిగారు. మా ఫ్రెండ్స్ అందరూ, ఇన్ని సినిమాలు నువ్వు విని ఇది ఒప్పుకున్నావు అంటే దీనిలో ఏదో విషయం ఉందన్నారు. ఈ సినిమా కథ ఏంటని అడిగితే నేను ఎప్పుడు కథ చెప్పలేకపోయాను. అంటే కథ కాదు ఇది, బేసిక్గా ఇట్స్, అంటే నాకు డైరెక్టర్ అయితే ఏదైతే చెప్పాడో అదే నేను చెప్పేవాడిని. ఇట్స్ క్యారెక్టర్స్. ఈ సినిమాలో మన క్యారెక్టర్స్ పోర్ట్రే చేస్తాం.
నాకు అంటే మనసులో ఒక దేర్ విల్ బీ సమ్ పాయింట్, అంటే అసలు ఎందుకు ఒప్పుకున్నావు, ఎందుకు ఈ సినిమా చేస్తున్నావు, వాట్ డస్ ఏం క్లిక్ అయింది నీకు అనేది ఒక క్వశ్చన్ ఉంది. దాని గురించి చెప్పాలంటే ఫస్ట్లీ మై ఫ్రెండ్ ది డైరెక్టర్ అరుణ్. సో అంటే మేము చిన్నప్పటి నుంచి కూడా ఒక 10th మేము కలిసి చదువుకున్నాం స్కూల్లో. సో ఆ టైం నుంచి కూడా హీఈస్ వెరీ క్రియేటివ్. అంటే ఆ టైంలో మ్యూజిక్ కొన్ని కంజీరా ఇవన్నీ వాయిస్తుండేవాడు. అలాగే డిగ్రీలో కూడా మేము అప్పుడప్పుడు కలుస్తుండేవాను. సో అప్పుడు తను హీ యూస్ టు డాన్స్. సో అలాగే హీ ఈజ్ ఇంక్లైన్ టు సమ్ క్రియేటివ్ సైడ్ అనమాట. అండ్ హీ వాజ్ డూయింగ్ ఆర్కిటెక్చర్. సో దానివల్ల ఏంటంటే మేబీ ఒక కలర్ సెన్స్, ఈస్థెటిక్ సెన్స్ ఇవన్నీ ఉంటాయని ఒక స్ట్రాంగ్ ఫీలింగ్. ఒకసారి తను హైదరాబాద్ వచ్చిన తర్వాత ఎలా కలిసామంటే, నేను ఐ వాజ్ గోయింగ్ ఎస్ఆర్ నగర్ రోడ్లో వెళ్తుంటే సడన్గా ఒక షూటింగ్ జరుగుతుంది. సరే చూద్దాం నేను వెళ్ళిన పలక పట్టుకొని క్లాప్ బోర్డ్ పట్టుకొని హీ వాజ్ రన్నింగ్ అనమాట. చూస్తే ఎక్కడో చూసినట్టుందని చూస్తే దెన్ అరుణ్. సో అప్పుడు వెళ్ళి అడిగాను ఏం చేస్తాను అంటే, నేను ఇక్కడ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తాను, మరి జాబ్ అంటే ఓకే ప్రస్తుతానికి అది కొంచెం పక్కన పెట్టాను. సో ఐ వాజ్ వర్కింగ్ ఫర్ దిస్ వెల్, నేను ఈ సినిమాకి పనిచేస్తానని చెప్పి. ఈ సినిమాలో నా పక్కన చేసిన అమ్మాయి క్యారెక్టర్ అవంతిక నాయర్. తను మలయాళీ అండ్ షీ డిడ్ ఆల్మోస్ట్ లైక్ 5 ఫిల్మ్స్ చేసింది సినిమా మలయాళంలో. క్రొకోడైల్ లవ్ స్టోరీ నాకు వెరీ గుడ్ ఫిల్మ్, అలాగే మమ్ముట్టి సన్ దుల్కేర్ సల్మాన్తో. సో షీఈ్ క్వైట్ పాపులర్ ఇన్ మలయాళం ఇండస్ట్రీ అనమాట. సో తనని ఈ సినిమాకు ఒక వెరీ గుడ్ క్యారెక్టర్, అంటే మనకు తెలుగు సినిమాలో ఇలాంటి క్యారెక్టర్స్ చాలా తక్కువ చూస్తాం హీరోయిన్స్కి. అంటే వెరీ మెచ్యూర్డ్ క్యారెక్టర్, అలాగే ఒక ఫోటోగ్రాఫర్గా తను చేసింది అండ్ షీ డిడ్ ఏ రియలీ గుడ్ జాబ్. తర్వాత ఈ సినిమాలో డిఫరెంట్ క్యారెక్టర్స్, అంటే అందరూ కొత్త వాళ్ళతో చేస్తున్నాము, సరే కొత్త వాళ్ళు వస్తారు ఎలా ఉంటుంది అనుకున్న టైంలో 2 ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఇందులో. మదర్ క్యారెక్టర్ రాజు మదర్ అండ్ ధనాస్ ఫాదర్. సో వీళ్ళిద్దరు ఎవరైనా అడిగాను, స్టార్టింగ్లోనే చెప్పాడు నేను ఇద్దరు అనుకుంటున్నాను అని. రాధిక గారి పేరు, నరేష్ గారి పేరు చెప్పారు. సరే నరేష్ గారు చాలా సినిమాలు చేస్తున్నారు, మేబీ ఆయన చేయొచ్చేమో అని అనిపించింది. బట్ రాధిక గారు అసలు తెలుగులో ఈ మధ్యకాలంలో చేయలేదు. ఆవిడ ఓన్లీ సీరియల్స్లో చేస్తారు, దట్టు ఆవిడ ప్రొడ్యూస్ చేసిన సీరియల్స్లోనే చేస్తున్నారు. సో అండ్ తమిళ్ సీరియల్స్ మోస్ట్లీ. సో తెలుగులో నేను కష్టమేమో రాధిక గారు ఒప్పుకోవడం అనేది నేను అనుకున్నాను. సరే చూద్దాం, బట్ ఆల్టర్నేటివ్స్ ఏంటంటే ఆల్టర్నేటివ్స్ లేదరా అనేవాడు మా డైరెక్టర్. సో ఎంత కాన్ఫిడెన్స్ ఏంటారు బాబు, సరే వెయిట్ చేద్దామని ఆల్మోస్ట్ ఇంకా 1 month షూట్ స్టార్ట్ అవుతుందన్న టైంలో దెన్ హీ వెంట్ టు చెన్నై అండ్ ఒప్పించుకొని తీసుకొచ్చాడు. సో వితిన్ 2 daysలో నేను వెళ్తున్నానని చెప్పాడు. 2 days తర్వాత కాల్ చేసి ఓకే ఒప్పుకున్నారు. ఐ వాజ్ షాక్డ్ అనమాట. అంటే రాధిక గారు ఒప్పుకోవడంటారు, సరే వెరీ నైస్, ఓకే ప్లాన్ చేద్దాం, వెరీ గుడ్ అని. దెన్ ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్, ఎందుకంటే ఫస్ట్ ఫిల్మ్లో ఆల్రెడీ పెద్ద 3 senior యాక్టర్స్లో యాక్ట్ చేశాను నేను. సో అండ్ సెకండ్ ఫిల్మ్లో రాధిక గారితో చేయడం అనేది ఇట్స్ వెరీ 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 ఎక్సైటింగ్ థింగ్ అనమాట. అంటే కొత్త ఫ్రెషర్స్కి దట్టు ఇంపార్టెంట్ క్యారెక్టర్, ఒక సన్ క్యారెక్టర్. ఇందులో కూడా రిలేషన్ కూడా ఉంది. అంటే సన్ అంటే మామూలుగా అయితే తల్లిదండ్రులు ఉన్నారు, పేరెంట్స్ ఉన్నారు అన్నట్టుగా కాకుండా సినిమాలో దిస్ ఇస్ వెరీ ప్రాపర్ రిలేషన్షిప్ మనం ఎస్టాబ్లిష్ చేసాము, సీన్స్ ఉన్నాయి. అండ్ షీ ఈజ్ అ వెరీ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ దిస్ క్యారెక్టర్. సో అలాంటి క్యారెక్టర్లో రాధిక గారు ఒప్పుకోవడం. దెన్ వన్ ఫైన్ డే మేము షూటింగ్ స్టార్ట్ చేసాం. అదే టైంలో ఒక పెద్ద బీభత్సం జరిగింది. వైజాగ్లో పెద్ద సైక్లోన్ వచ్చింది. సో ఆవిడ వచ్చి 1 day పాపం వెయిట్ చేసి, దెన్ అగైన్ ఒకరోజు షూటింగ్ జరగలేదు. సో సెకండ్ డే షీ కేమ్ అవుట్ ద సెట్స్ అండ్ నేను కొంచెం టెన్స్ అయ్యాను, అంటే ఎలా చేస్తారు, ఎలా ఉంటుంది ఏంటి. సో ఐ వాజ్ లైక్ వెరీ ఫార్మల్, హలో మ్యామ్, నమస్తే, ఆ టైప్లో నేను ఫార్మల్గా ఉన్నాను. బట్ షీ వాజ్ వెరీ రిలాక్స్డ్, చాలా కూల్. ఒక కొండ ఎక్కాలి షూట్ చేయాలంటే, ఈ షార్ట్ కావాలంటే కొండ ఎక్కాలి. ఆవిడ ఓకే ఎక్కేద్దాం మ్యామ్, బండి మీద వెళ్దామా, కార్ మీద వెళ్దామా, కార్ వెళ్ళదు బండి మీద వెళ్దాం అంటే ఇట్స్ ఓకే అని చెప్పి నడుచుకొని వచ్చారు అన్నమాట, మెట్లు ఎక్కుతూ వచ్చారు. సో అంత డౌన్ టు ఎర్త్గా ఉన్నారు. అంటే డౌన్ టు ఎర్త్ అంటే షీ ఈజ్ బేసిక్లీ వెరీ గుడ్ యాక్ట్రెస్. సో యాక్ట్రెస్ ఏంటంటే యాక్టర్స్ ఏం చేయాలి, ఆ క్యారెక్టర్కి ఏం కావాలో అది చేయాలి. సో దట్స్ వాట్ షీ వాంట్. అందుకని అంత పెద్ద స్టార్ అయ్యారు ఎవరు. సో ఆవిడతో పనిచేయడం అనేది ఇట్స్ వెరీ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ సీన్లోనే ఒక మదర్ ఒక సన్తో ఎలా మాట్లాడతారో అని చేయాలి. సో నేను కొంచెం ఫార్మల్గా ఆంటీ అంటున్నట్టు కొంచెం ఉండేది, అంటే బికాస్ ఆఫ్ దట్. ఎందుకంటే ఆ స్టార్డమ్ ఇంకా ఆవిడ నాకు కనిపిస్తుంది, ఆవిడ స్టార్ లాగా కనిపిస్తుంది. సో ఆవిడ ఫస్ట్ సీన్ తర్వాత దెన్ షీ కేమ్ టు మీ అండ్ సెడ్ ఓకే లెట్స్ బీ రిలాక్స్, బీ కూల్ అని చెప్పారనమాట. సో దెన్ ఓకే, సో షీ అబ్జర్వ్ చేసుకున్నారు ఆ క్యారెక్టర్ అని చెప్పి నేను దెన్ వీ డిడ్ ద సీన్. ఆ ఫస్ట్ సీన్ తర్వాత దెన్ వీ హిట్ ఇట్ లైక్ రియలీ కూల్, చాలా బాగా వచ్చే సీన్స్. అలాగే లాస్ట్లో ఒక ఎమోషనల్ సీన్ ఉంటుంది, యూ విల్ సీ ఇన్ ద ఫిల్మ్. అండ్ అదైతే ఇట్స్ నాకు బాగా నచ్చిన సీన్ అది, ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 2 takesలోనే ఫినిష్ అయిపోయింది అది. అంటే ఆ సీన్ చాలా కష్టమైన సీన్, బట్ ఆవిడ కోఆపరేషన్ వల్ల ఒక 2 scenesలోనే 2 takesలోనే అది కంప్లీట్ అయిపోయింది.
అక్కడ చాలామంది జనం, చుట్టూ జనాలు ఆల్మోస్ట్ ఒక 100 మెంబర్స్ చూస్తున్నారు. బట్ స్టిల్ ఆవిడిచ్చిన కాన్ఫిడెన్స్ నాకు ఇట్స్ లైక్ వెరీ పంప్డ్ అనమాట. ఆ సీన్ చాలా బాగా వచ్చింది. అలాగే సినిమా మొత్తం త్రూ అవుట్, ఇంకా మీరు సినిమా చూసిన తర్వాత తెలుస్తుంది మా డైరెక్టర్ చాలా తెలివిగా అందరినీ వాడుకున్నాడు అనమాట. అంటే కొత్త యాక్టర్స్ని, సీనియర్ యాక్టర్స్ని, అలాగే అక్కడున్న వైజాగ్లో ఉన్న కొంతమంది స్టేజ్ ఆర్టిస్ట్ని, వీళ్ళందరినీ వాడుకుంటూ చక్కగా ఒక మంచి కల్మినేషన్ ఉంది సినిమాలో. అండ్ వన్ మోర్ సీనియర్ యాక్టర్ నరేష్ గారు ఉన్నారు అందులో. నరేష్ గారి గురించి మనం చెప్పాల్సిన పని లేదు. ఆయన చాలా పెద్ద స్టార్. అంటే రాజేంద్ర ప్రసాద్ గారు, నరేష్ గారు ఆల్మోస్ట్ ఈక్వల్. చాలా కంటెంపరీగా ఇద్దరు మంచి మంచి సినిమాలు చేశారు. అంటే కామెడీ సినిమాలు, అట్ ద సేమ్ టైం రాజేంద్ర ప్రసాద్ గారు ఎక్కువ కామెడీ సినిమాలు చేశారు. నరేష్ గారు కామెడీ సినిమాలతో పాటు కొన్ని ఫ్యామిలీ ఓరియంటెడ్ క్యారెక్టర్స్ ఇవన్నీ చేశారు. చిత్రం బాలరావు చిత్రం కానివ్వండి, మొగుడు పిల్లలు కానివ్వండి, శ్రీవారికి ప్రేమలేఖ, ఇవన్నీ చిన్నప్పుడు మేము టీవీలో చూసి, అంటే చాలా న్యాచురల్గా రియలిస్టిక్గా ఉంటుంది యాక్టింగ్. ఆయన ఈ మధ్య చాలా క్యారెక్టర్స్ కూడా చేస్తున్నారు. అంటే క్యారెక్టర్ యాక్టర్గా ఆయన ఎస్టాబ్లిష్ అవుతున్నారు. సో మా సినిమాలో చేస్తారా చేయరా అని ఫస్ట్ మేము అనుకున్నాం. బట్ అరుణ్ వెళ్ళి దెన్ హీ నరేటెడ్ ద క్యారెక్టర్ అండ్ స్టోరీ. సో హీ రియలీ లైక్డ్ ఇట్. అంటే ఆయన ఇప్పుడు చేస్తున్న అన్నిటికీ కూడా చాలా డిఫరెంట్గా ఉందని చెప్పారన్నమాట. సో ఆయనతో పనిచేయడం ఎలాగా, హీఈస్ లైక్ రియలీ కూల్ అనమాట. హీఈస్ కైండ్ ఆఫ్ ఎ మెథడ్ యాక్టర్. ఆయన ఒక క్యారెక్టర్ అనుకున్నారంటే ఇంకా అదే ఫీల్డ్లో ఉంటారు. ఆయన ఒక లైక్ ఎలక్ట్రీషియన్, అంటే పవర్ ప్లాంట్లో పనిచేస్తుంటారు. సో ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టరేషన్ చాలా మిడిల్ క్లాస్ ఓరియంటేషన్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈ సినిమా యొక్క జిస్ట్ అంతా ఆయన క్యారెక్టర్లో మనం చూడొచ్చు. అంటే ఉందిలే మంచి కాలం ముందున ఒక హోప్తో ఉండాలి. ఈవెన్ దో వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్, సొసైటీ మొత్తం మనల్ని ఏంటంటే చిన్నచూపు చూస్తుంది. బట్ స్టిల్ మనలో ఉన్న హోప్ అనేది ఉంటే, ఆ యాస్పిరేషన్ అనేది ఉంటే మనం ఎప్పటికైనా పైకి వస్తామనే ఆ క్యారెక్టర్. సో సినిమా మొత్తం ఆయన క్యారెక్టర్లో మనకు తెలుస్తుంది. సో ఆ క్యారెక్టర్ని ఆయన మొత్తం అసలు స్టడీ చేసి చాలా న్యాచురల్గా, చాలా రియలిస్టిక్గా ఆ క్యారెక్టర్ ఎంత కావాలో అంత బాగా యాక్ట్ చేశారు. ఇంకా ఆయనతో పనిచేయడం అనేది రియలీ కూల్ ఎక్స్పీరియన్స్.